రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కేసీఆర్ సారు క్యాడర్ ను కలుస్తుండు ఫామ్ హౌస్ లా. ధైర్యం చెప్తుండు ఎవ్వలాగంగా కుర్రని నారాజులా. పిఠాపురంలో పవన్ కొన్నాడు 3 ఎకరాల పొలం. లోకల్లా పెంచుకుంటుండు చిన్నగా బలం. సారీ నెల అయినాక మీ సొమ్ము మీకిస్తా అని లెటరు. గమ్మతే ఉంది పొర్రి ఈ మంచి దొంగ తీరు. మాజీ సీఎం కేసీఆర్ సారు బాయికాడి ఇంటికాడ జాతర అవుతున్నట్టున్నది. తిరుపతి ఎంకన్న గుడికి లైన్లు కట్టినట్టు, యాదగిరి నరసన్న దర్శనానికి లైన్లలో పోయినట్టు కేసీఆర్ సార్ను చూడనీకే ఏడేడికెంచో ధరలొస్తురు అభిమానులు, కార్యకర్తలు. సీఎం ఉన్నప్పుడు సార్ ఎవ్వరి దగ్గరికి రానియడు అని బద్నామేసిండ్రు గాని ఇప్పుడు సార్ ఇంటికాడైతున్న జాతర చూస్తుంటే సార్ ఎంత కలుపుగోలు మనిషి ఉన్నాడు అని అంటున్నారు అంతా. కేసీఆర్ సార్ ఎరవెల్లి బాయికాడి ఇంటికి బారులు తిడుతురు జనమంతా. ముఖ్యమంత్రిగా దిగిపోయినాక సార్ బాయికాడిని వ్యవసాయం చేసుకుంటా ఏం ఇత్తులు పెట్టాలి, ఏం పంట వేయాలి, ఏం మందులు కొట్టాలి, ఇదే ఆలోచనలో చక్కగా వ్యవసాయం చేసుకుంటుండు. ఇక పండ్ల పనని సార్ మిమ్మల్ని కలుస్తామని మతలా పంపంగానే సరే అట్లనే రారని అందరినీ ఇంటికి పిలుస్తున్నాడు. రోజుకో జిల్లా నుంచి మస్తుగా తరలొస్తున్నారు కార్యకర్తలు, అభిమానులు. ఇక మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకి మస్తు మంది నాయకులు, కార్యకర్తలు సార్ ఇంటికి వచ్చిర్రు. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఆశపడకుండా నమస్తే పెట్టి పోట్వలంటే పోట్వలు దిగి మంచి ముచ్చట్లు చెప్పి అందరికీ ధైర్యం నూరిపోసి ఏం బెంగటీల కుర్రని సాగదొల్లు. ఇక ఒక్కొక్కరు సార్ ఫామ్ హౌస్ అట్లుంటుందా ఇట్లుంటుందా అని అనుకున్నాడే కానీ ప్రత్యక్షంగా చూసేది లేదు కదా. ఇక ఇప్పుడు కండ్లార చూసి అయ్యో మన పొలం కాడున్నట్టే ఉన్నది, సార్ కూడా ఉత్త పంచే అంగేసుకునే ఉంటున్నాడు. జంబు కొడుతున్న ట్రాక్టరు, కలుపు తీస్తున్న కూలీలు, యాప చెట్టు, ప్లాస్టిక్ కుర్చీలు, పంపు సెట్లు తప్ప పెద్ద హంగులు కూడా ఏం లేవు. ఇంత మంచిగా పొలంలో ఇల్లు కట్టుకొని పొల్యూషన్ కు దూరంగా సార్ ఉంటుంటే ఎంత బదనాం మోపిర్రు అని ముక్కు మీద వేలేసుకుంటారట ఫామ్ హౌస్ చూసిన వాళ్ళు. ఇక కొందరైతే దొరికిందిరా సాందని ఏకంగా రీల్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పవన్ సార్ ఏమంట పిఠాపురంలోకి వెళ్ళి పోటీ చేసిండు, దాన్నే సారు సొంతూరుగా మార్చుకుంటుండు. ఇప్పటికే ఆడ ఇల్లు కిరాయి తీసుకొని అటు పోయినప్పుడల్లా ఆటే ఉంటుండు. ఇక ఇప్పుడు పిఠాపురంలో కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని జాగా కూడా కొన్నాడు. పవన్ సారు పిఠాపురాన్ని పిన్ కోడ్ గా మార్చుకుంటున్నట్టున్నాడు కదా. డిప్యూటీ సీఎం అయినాక సారు పిఠాపురం మీద స్పెషల్ నజరేసిండు. ఏమేం హామీలు ఇచ్చిండో అవన్నిటిని తీర్చే పనుల పడ్డాడు. గెలిపించిన పబ్లిక్ కు ఏదన్నా ఒకటి జల్దిగా చేయాలనే తపనతోటి నిన్న ఉప్పాడకు పోయి అభివృద్ధి పనులకు శంకుబండ వాతొచ్చిండు. అంతేకాదు ఇప్పటి సంది పిఠాపురమే నా అధికారిక నివాసం అని కూడా ప్రకటించిండు. పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం, పార్టీ ఆఫీస్. ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకే నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తుంది, దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే 1 ఎకరం 2 ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు. దానికోసమే అదే ఊర్లే 3.5 ఎకరాల జాగా కూడా కొన్నాడు సారు. ఇగో ఇవే ఆ కాయిదాలు. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్క పొంటే ఉన్న వ్యవసాయ భూమిని కొనుక్కున్నాడు సారు. మొత్తం 3 ఎకరాల 52 గుంటలు కొనుక్కున్నాడు. కాకినాడ జనసేన నాయకుడు, లీగల్ అడ్వైజర్ గా ఉన్న తోట సుధీరు ఆ రిజిస్ట్రేషన్ పనిని కానిచ్చిండు. ఇదే జాగాలో సార్ అవసరాలకు తగ్గట్టు ఇల్లు, క్యాంప్ ఆఫీసు, హెలికాప్టర్ దిగేటట్టు హెలిప్యాడు, అట్లనే మీటింగ్ల కోసం పెద్ద హాలు అన్ని ఒక్కతానే ఉండేటట్టు ప్లానింగ్ చేస్తుండట. మంచి రోజు చూసుకొని ముగ్గు పోసుడే ఆల్చమటిగా. ఇంకేందిగా పిఠాపురంలో పవన్ సార్ ఇల్లు కూడా ఇప్పుడు మళ్ళీ టూరిస్ట్ స్పాట్ గా మారబోతుంది. దొంగ, కొండవీటి దొంగ, జేబు దొంగ, స్టూవర్ట్పురం దొంగ, తక్కరి దొంగ, గజ దొంగ, యమ దొంగ, అడవి దొంగ, భలే దొంగ, ఇంటి దొంగ, దొంగలకే దొంగ, ఇట్లా మస్తు మంది దొంగల్ని, దొంగ కథతోనొచ్చిన సినిమాల్ని కూడా చూసినాం. గాని ఇటువంటి దొంగని సారీ మంచి మనసున్న దొంగనైతే ఏడ ఎవ్వరు కూడా చూడలే. వేరే లెవెల్ అన్నాను.
దొంగలందు మంచి దొంగలు వేరయా అని తట్టే చేసిండి ఈ దొంగ. ఏమనుకోకుర్రి, నేను దోసుకున్నదంతా నెల రోజుల మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తా అని లెటర్ రాసిపోయిందంటే మామూలు దొంగనా మరి? కష్టమిలో తెలిసినోడు కాకుంటే ఇట్లా మాటిచ్చిపోతాడా? నమ్మకంగా ఉండుర్రి అని నలుగురికి చూపించేందుకు సొంత చేతిరాతతో లెటర్ రాసిపోతాడా? తమిళనాడులో మేఘ్నాపురం కాడుండే ఈయన భార్య ఇద్దరు రిటైర్డ్ టీచర్లట. ఇక శాతగాన్ వయసులో ఓ నెల కొడుకుతాను ఉండొద్దామని జూన్ 17 నాడు చెన్నై పోయిరట. ఇక పని మనిషి ఉండి జూన్ 26 తారీఖు నాడు ఇల్లు చూద్దామని వచ్చే వరకలా దర్వాజాలు దగ్గరకేసి కాకుండా మొత్తం తీసున్నాయట. ఆమె కాలు చేతులు అనుకుంటా ఎంబటే ఇంట్లో చెప్తే ఆలు దబ్బ దబ్బ ఉరుకొచ్చి చూస్తే ఏమున్నది, దొంగలు వాడి 60,000 రూపాయలు 12 గ్రాముల బంగారు సొమ్ములు ఎండి పట్టీలు ఎత్తుకపోయారని లెక్క తేలింది. ఇక పోలీసులు వచ్చి కేసు రాసుకొని చెకింగ్ చేస్తున్నాగా దొంగ రాసి పెట్టిపోయిన ఓ లెటర్ కానొచ్చిందట. నన్ను క్షమించుర్రి, మా ఇంట్లో ఒకరికి పానం బాలేదు, పైసలు అర్జెంట్ ఉండి ఇట్లా చేసిన, నేను ఎత్తుకపోయింది అంతా నెల రోజుల మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తా అని రాసిందట. మనసున దొంగే ఉన్నట్టున్నాడు పాపము. కానీ ఇప్పుడు ఆ ఇంటోళ్ళు సొమ్ము పోయినందుకు బాధపడాలనో లేకుంటే మళ్ళీ ఇస్తాన్నాడు కాతి నెలనాటి కానీ మనసు నిమ్మలం చేసుకోవాలని తెలుస్తలేదు కావచ్చు పోరి. నాగర్ కర్నూలు జిల్లాల బడి పంచాయతీ రోజు కింద ముదురుతుంది కదా. నాగర్ కర్నూలు జిల్లా సిర్సావాడ కాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డి 2 కోట్లతోటి హై స్కూల్ బిల్డింగ్ ను కట్టించిండు. అయితే దానికి మర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అని పేరు పెట్టిండు. ప్రభుత్వం మారే వరకు ఆ బడిలో మర్రి సార్ పేరు కనబడకుట అన్నిటికీ రంగులేసిండ్రట. గద్దెలిచి గిట్ల గరమైతుండు మర్రి జనార్దన్ రెడ్డి సారు. కార్పాటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సార్కు లేనిదో జగడం మోపైంది. నాగర్ కర్నూలు జిల్లా సిర్సవాడ సార్ సొంతూరు. పుట్టినూరుకు ఏదన్నా చెయ్యాలనని 2 కోట్ల మీదనే పెట్టి హైటెక్ బడి కట్టించిండు. ఈ ఫిబ్రవరిలోనే రిబ్బన్ గుంజిండ్రు. అప్పుడు కూడా సార్ కంటే ముందుగానే వేరేటోళ్ళు పోయి రిబ్బన్ కటింగ్ చేసిండ్రు. అప్పుడు పెద్ద పంచాదే అయింది. ఇక ఆ బడికి మర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కట్టించిందని పేరు పెట్టిండ్రు. బెంచీలకు కూడా మర్రి సార్ పేరే ఉన్నది. అయితే ఇప్పుడు అక్కడి లోకల్ ఎమ్మెల్యే కూచుకుల్ల దామోదర్ రెడ్డి సారు మర్రి సార్ పేరు కనబడకుండా అన్నిటికీ రంగులు పూసిండ్రట. అంతేకాదు ఎమ్మెల్సీ నిధులతోని బెంచీలు ఇస్తే దానికి కుచుకుల్ల దామోదర్ రెడ్డి పేరే ఎంచుకుండు. నేను సొంత పైకంతోని స్కూల్ కట్టించి మా ట్రస్ట్ పేరు పెట్టిస్తే అది కనబడకుండా పెయింట్ వేసిండ్రు. నేనే మీ లెక్క చేయాలంటే కుచుకుల్ల దామోదర్ రెడ్డి భార్య కుచుకుల్ల సౌభాగ్యమ్మ పేరున్న బిల్డింగ్లకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పెయింటింగ్ వేయించేటోన్ని. అట్లా చేయలేదు, అది నా సంస్కారం, మీ లెక్క దిగజారిపోలేదని భగ్గుమన్నాడు. ఆ పేరు మీద నాకు పెయింట్ వేసి రాత్రిపూట దొంగల్లా పెయింట్ వేసి పొద్దుగాల ఓపెన్ చేసుకొని పోయారు. ఏంది ఇది? ఏం సంస్కారం ఇది? మేమే వేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచుకుల్ల సౌభాగ్యమ్మ అనే పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాడిని. కానీ ఆ స్కూల్ పెట్టి లిమిటెడ్ అని ఒకటి ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని మర్రి రిటైర్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి ఇక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం. దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది భావ్యమా? సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా? అట్లనే పోలీసు వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చిండు. నేను 3వ కన్ను తెరిస్తే మాత్రం విశ్వరూపం చూస్తారు, ఖబర్దార్ అని గరమైండు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు పోలీసులు రియల్గా పోలీసులు అయితే మీకు చీమ రక్తం ఉంటే మీకు సిగ్గుచరం ఉంటే న్యాయమక్కం ఉండండి. మీరు న్యాయమక్కం ఉండండి. మీకు ఇక్కడ జిల్లా పోస్ట్ కందనూరులో కాకపోతే ఇంకా గొప్పగా పోస్ట్ చేస్తుంది. మంచి పని చేస్తే ప్రభుత్వం గుర్తించి మీకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తుంది. చెడు పని చేసిరనుకో చివరికి సస్పెండ్ అయ్యి మీరు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మీకు పోస్టింగ్లు ఇచ్చారని చెప్పి వాళ్ళకు అనుకూలంగా పనిచేసి తప్పుడు పనులు చేసి మీరు చేస్తుంటే మంచి పద్ధతి కాదు. ఇకనైనా మార్చుకోండి. లేదు అంటే పైన ఉన్న షర్టు తీసేసి 3 రంగుల జెండా కుట్టించుకోండి. పోలీస్ సోదరులు నేను నిజంగా చెప్తున్నాను. న్యాయం వైపు ఉంటే యూనిఫామ్ వేసుకోండి. న్యాయాన్ని చెప్పాలనుకుంటే మాత్రం 3 రంగుల జెండా కుట్టించుకోండి, కండువ కొప్పించుకొని అందుకోండి. ఖబర్దారని నేను చెప్తున్నా. నేను చెప్తున్నా, మర్రి జనార్దన్ అనే వ్యక్తి 2 కళ్ళు తెరిస్తే మీకు ఇబ్బంది అవుతుంది. నేను మీకు అవకాశం ఇవ్వాలి, మంచికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మౌనంగా ఉన్నా. నా మౌనమే ఆ చేతగానితనంగా మీరు భావించొద్దు. సొంత పైసలతోటి కట్టించిన బడి మీద గీ రాజకీయం ఏందో. వాళ్ళు కట్టరు, కట్టించిన వాళ్ళ మీద ఏడిస్తే ఏందన్నట్టు అని ముక్కిరిస్తురట సిరిసవాడ జనమంతా. ఏపీలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చుడే ఆల్చి అయ్యాల్టి సంధి ఆంధ్ర మొత్తంలో ఏదో తాన పార్టీల పగలతోటి పంచాదులు గానొస్తూనే ఉన్నాయి, ఈయనొస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద కొట్లాటలతోటి అవుతున్న తలకాయ నొప్పి చాలనట్టు ఇగో గిసువంటి మోపు చేస్తురు ఆడాడ.
పొద్దున వేసాలు కాకుంటే ఏంది ఇది? చిత్తూరు జిల్లా కడపల్లి సచివాలయం కాడైన కథగిది. మొన్న 1వ తారీఖు నాడు పింఛన్లు వంచిరని బాబు ఫ్లెక్సీలకు ఫోటోలకు పాలాభిషేకాలు చేసిరు కదా, అట్లనే ఈ సచివాలయం కాడ కూడా పెట్టిరట. కానీ ఇలా తెల్లారొచ్చి చూస్తే ఆ ఫ్లెక్సీల బాబు ముఖానికి బర్రెపేండ పూసిందట. ఎవరు చేసి ఉండొచ్చు ఏం కథ అని అరుచుకుంటే కొందరు పోరగాలు అర్ధరాత్రి బర్త్డే దావతులు చేసుకుని బగ్గా తాగిన వద్దుగా ఈ పని చేసిరని చెప్తారు అక్కడోళ్ళు. మరి ఎవలాళ్ళు ఏం దాకా నిజమే ముచ్చట అని విచారణ చేసే పనులు పడ్డారట పోలీసోళ్ళిగా. ఇప్పటికే ఒక్కో పాటలకు వడక ఓడినోళ్ళు గెలిచినోళ్ళు నడమ పంచాయతీలకు పరద వడతలేదు ఇంకా అని పరిశాలలు ఉంటే మీదికెళ్ళి ఇసొంటివి కూడా మోపైతున్నాయి ఆడాడ. మరి నిజంగానే తాగిన మాత్రం చేసిన కథనా ఇది, లేకుంటే కూటమి జయంగా ఓటమి పాలనోళ్ళు పగతోని చేసిన పని అనేది తెలవాల్సి ఉన్నదిగా. అయ్యవ్వలు పాపం ఓ పూట తిన్నా తినకున్నా సరే గాని పిల్లలకు మంచిగా చదువు చెప్పియాలి. 10 రూపాయలు అప్పు చేసైనా సరే ప్రైవేట్ బల్లే చదువుపియాలని దాంట్లాడుతుంటారు. మందంతా కార్పొరేట్ బల్లెకి పిల్లల్ని దోలుతుండే వరకల్లా తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నట్టు చుట్టాలు ఆడకట్టోలు ఏమనుకుంటారో అన్న శరానికన్నా ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన పాపానికి ఇది కథ. లోకంలో పాపాలతోటి పోటీవాడి పెరుగుతున్న ఫీజులను కడతందుకు అయ్యవలు అరిగోసలు పడుతున్నారా అయ్యా అని బడి చాలైతే చాలు దోసుకునే పండుగ వచ్చినట్టు చేస్తున్నారు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు. కటకేం చేస్తారు సస్తరా అన్నట్టు ప్రైవేట్ బల్ల చేర్పించిన పాపానికి పుస్తకాలకే 4వ తరగతికి 8,100 రూపాయలట, 5వ తరగతికి 8,220 రూపాయలట, 8వ తరగతికి 9,500 అట. కావాలంటే చూడరు మీరే. పూర్తి 8,000 బాగుంది మేడం. 8,000 అంతే అమౌంటా? పూర్తి 8,000 బాగుంది. ఇంకోటి 8,220. అంత కాస్ట్ ఎందుకని? 16,320. విన్నరుగా 4వ తరగతి 5వ తరగతి కలిపి మొత్తం 16,320 రూపాయలు కట్టురని చెప్తున్నాడు. మరి పైసలు అనుకున్నారా లేకుంటే పెంకాసులు అనుకున్నారా, లేకుంటే బుక్కులకు బంగారు వెండి రేకులతో అట్టలేసి గిట్లు ఇస్తారా ఇల్లు? తొర్రూరు కాడ ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ పైసల దందా గిది. అయినా ఏనో పోతానా 1-2 అని కాదు, ఏడ చూసినా ఎంత చిన్న ప్రైవేట్ బడికి పోయినా గిదే కథ. ఒట్టి బుక్స్ తోనే అయిపోతుందా మళ్ళా? ఆహా, కాపీలు, CW, HW, కంపాక్సులు, బూట్లు, సాక్సులు, బెల్టులు, యూనిఫారాలు, ఐడి కార్డులు, దూరంకేలు వస్తే బస్ ఫీజులు, కల్చరల్ ఈవెంట్ కలర్ డ్రెస్సులు, నా బొంద నా శారదం అన్నిటికి పైసలే కట్టల ఖర్చులే. బళ్ళు చాలేనాక జర విద్యాశాఖ ఆఫీసర్లు నజరేసి ఇసుంటి అడ్డగోలు రేట్లు పెంచకుండా చూస్తేనే ఏమైనా బతికే తట్టున్నాం అనుకుంటా బాధపడబట్టిరు పోరగాల అయ్యేవాళ్ళు పాపం. కానీ ఆయంత ఇప్పుడున్న యంగ్ జనరేషన్ నుండి ఇవన్నీ చూస్తే పెళ్లి పిల్లలు అంటేనే దోసపో నాకు సంసారమే వద్దంటారు కావచ్చు. నిన్న మొన్న సర్కారీ స్కూళ్ళల్లో టీచర్లు ట్రాన్స్ఫర్లు అయిన ముచ్చట చెప్పుకుంటాం కదా. ఇష్టమైన టీచర్లు వేరే ఊరు పోతురని తెలిసి ఏం సోకం పెట్టిరు పోరగాళ్ళంతా. జర ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. కానీ ఈ స్కూల్లో పోరలు చూడుర్రి, అలా సార్ వెళ్ళిపోయిండని వాళ్ళు కూడా టీసీ తీసుకొని ఆయన ఏడికి ట్రాన్స్ఫర్ అయిండో ఆ స్కూల్లోనే జాయిన్ అయ్యిర్రు. ఇది ఎక్కడి చిత్రమో. సర్కార్ బల్లల్లా కొంతమంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఎక్కిలు పట్టి తలుచుకొని పక్కున వాళ్ళకి ఏడ్చే పోరలను చూసినాం. సార్ టీచర్ మిమ్మల్ని ఏడికి ఓనియమని చుట్టుముట్టే పోరలను చూసినాం. కానీ ఇదెక్కడి మాసరా మావా, ఈ పోరలు జర వేరే ఉన్నారు. ట్రెండ్ సెట్ చేసుడు కాదు, ఆ ట్రెండునే మారుద్దామని ఓ అడుగు ముంగట్కేసి మా సార్ ఏడుంటే మేం కూడా ఆడనే చదువుకుంటామని పట్టుబట్టి అనుకున్న పని చేసిర్రు. మంచిర్యాల జిల్లా జన్నారం కాడ పొనకల్ సర్కారీ స్కూల్ అయ్యింది ఇదంతా. 2012లా జాజాల శ్రీనివాస్ అనేటైనా ఆ స్కూల్లో టీచర్ లెక్క జాయిన్ అయిందట. అప్పుడు 32 మంది పోరలే ఉండే. ఇక ఆయన మెల్లమెల్లగా పోరలతోని మంచిగా ఉండి ఆడుతూ పాడుతూ చదువు చెప్పే వరకు 250 మంది అయ్యిరు పోరలు. ఇక మొన్న ఆయనకు అదే మండలంలో ఉన్న వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ స్కూల్ పోరలంతా మా సీన్ సార్ ఏడుంటే మేము కూడా ఆన్నే చదువుకుంటామని అయ్యవతోని కొట్లాడి టీసీ తీసుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లి కూడా ఈ స్కూల్లో జాయిన్ అయ్యారట. పోయి ఈ సార్ పోయినప్పుడు 21 మందే ఉండే, ఇప్పుడు 154 మంది అయ్యిర్రంటే చూడుర్రి. పిల్లగాన్లకు వాళ్ళ సార్ అంటే ఎంత పాయరమో. పోరల సంతోషం కంటే ఏదెక్కువ కాదని అయ్యవ కూడా ఏమనలేరిగా. ఏదైతే ఏంటి, ఏడికి పోయినా చక్కగా చదువుకుంటే అదే చాలు. ఏమంటారులా? వానలకు మన బండ్ల మీద ఏదైనా చెట్టు కొమ్మి పడితేనే పానం కలకలం అంటది. అసోంటిది కోట్లు పెట్టి కొన్న కారు నీళ్ళల్లో ఆగిపోవడే కాకుండా పక్క పొంటి పోతున్న చిన్న కార్ల ముంగటి ఇజ్జత్ ఎట్లుంటది? ఎవ్వలకు చెప్పుకోలేని బాధ అది. ఏడనో ఎరికేనా? అయ్యయ్యో ఎంత కష్టం వచ్చారా.
కోట్లు పెట్టి కొన్న కారు గిట్ల నడుమిట్లా అయిపోయింది కదరా. కారు చూసిర్రా, మొత్తం దునియాలని మోస్ట్ రిచెస్ట్ కార్లల్లా రోల్స్ రాయిస్ ఒకటి. అవిటి ధర 7 కోట్ల మీదకెళ్లే షురువు అవుతుంది. అంత పైకం పెట్టి కొన్న కారు మందిల పతార పల్సగా చేసిందిగా. ఎందుకంటారా, ఢిల్లీని గీ నడుమ వరదలు ముంచేస్తున్నాయి కదా, ఏడ చూడు రోడ్ల మీద నీళ్లు నిండిపోయి ఎక్కడిదక్కడ జామ్ అయ్యింది. అయితే అదే రోడ్ల మీద ఈ రోల్స్ రాయిస్ బండి పోతుంటే నడుమిట్లనే ఆగిపోయింది. పక్క పొంటి 10-20 లక్షలు పెట్టి కొన్న అన్ని కార్లు నీళ్ళల్లో కూడా రయ్య దూసుకపోతున్నాయి. ఇక మన పని కంటే మంది మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు ఏడనైనా మోపైతారు కదా. గసంటోగా ఆయననే గీ బండిని ఈయన నడుపుతున్న మారుతి సుజుకి కార్ను ఎట్లా పోతుందో చూపించుకుంటా వీడియో తీసి ఎన్ని పైసలు పెట్టి కొన్నమా అన్నది కాదు, మనకు అవసరమైనప్పుడు కూడా నడిపేటట్టు ఉండాలి అని ఒక క్యాప్షన్ జోడించి ట్విట్టర్ ఖాతాలో పెట్టిండు. ये क्या देखने को मिल रहा है भाई, बारिश में ठप हो गई। 10 करोड़ की गाड़ी है ये, मुझे बताने की जरूरत नहीं है कौन सी गाड़ी है। 10 करोड़ की गाड़ी ठप हो गई भाई, देख रहे हो आप, ये देखो। जब ही कहते हैं भाई सस्ती गाड़ियों में घूमो, और ये हमारी जी वैगनार जी टहल का गाड़ी है भाई, इससे बढ़िया गाड़ी कोई नहीं है। तो क्राउड भी सारा का सारा खड़ा होके देख रहा है कि भाई साहब ये क्या हो गया है। కాతమ్మిగా చూసినోళ్ళు చూసినట్టు ఎక్కిరియబట్టే. దీనికన్నా ఆల్టో కార్ నయం కదా. తక్కువ రేట్ల కార్లన్నీ రియ పోతుంటే దీనికేమైందని ఒకరంటే, లగ్జరీ కార్లతోని గిదే బాధ. వరద నీళ్ళకి రాగానే ఆటోమేటిక్ గా బ్రేకులు పడిపోతాయి. ఇక కారు మెకానిక్ వచ్చేదాకా అంతే పరిస్థితి అనుకుంటా ఇంకొందరు కారణాలు చెప్తుర్రు. ఏదైతే ఇంతి ఆడ ఈ కార్ ఓనర్ కి ఆయన కార్ ఆగిపోయిందన్న బాధ కంటే బుడ్డ కార్లు కండ్ల ముంగటనే పక్క పొంటే రయ్యిన దూసుకుపోతుంటే మస్తు దుఃఖం వస్తుంది కావచ్చు. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండని మైక్ టీవీ ముచ్చట్లు.